నూతన ముఖ్యమంత్రిగా ఆతిషి బాధ్యతలు చేపట్టారు. ఆమె పక్కనే పాత సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుర్చీని ఖాళీగా ఉంచారు. ఆయన వాడిన కుర్చీ పక్కనే మరో కుర్చీలో కూర్చుని ఆతిషి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రామాయణంలో సన్నివేశాన్ని ప్రస్తావించారు ఆతిషి. రాముడు వనవాసానికి వెళ్లిన సమయంలో భరతుడు రాజ్యాన్ని ఏలాల్సి వచ్చిందన్నారు. అప్పుడు ఆయన రాముడి పాదుకలు సింహాసనంపై ఉంచి బాధ్యతలు నెరవేర్చారని గుర్తు చేశారు. ఇప్పుడు తనది అదే పరిస్థితి అని ఆతిషి చెప్పారు. భరతుడి స్ఫూర్తితోనే తాను 4 నెలల పాటు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తానని తెలిపారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కడతారని, అరవింద్ కేజ్రీవాల్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కుర్చీ అరవింద్ కేజ్రీవాల్దే. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు మరోసారి ఆయన్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. అప్పటి వరకు ఈ కుర్చీ సీఎం కార్యాలయంలోనే ఉంటుంది. కేజ్రీవాల్ పునరాగమనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని ఆతిషి చెప్పారు. ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆతిషి పీఠాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు, అలాగే 3వ మహిళ. అంతకుముందు కాంగ్రెస్ తరపున షీలా దీక్షిత్, బీజేపీ తరపున సుష్మా స్వరాజ్లు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం దేశంలో ఆతిషి 2వ మహిళా ముఖ్యమంత్రి. ఇక ఆతిషితో పాటు 5గురు ఆప్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో 4 పాతవారు కాగా 1 కొత్త ఎమ్మెల్యే. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముఖేష్ అహ్లావత్ తో పాటు గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుసేన్, కైలాష్ గెహ్లోత్, ఇక సౌరభ్ భరద్వాజ్లు మంత్రులుగా ప్రమాణం చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా 13 శాఖలను చూసుకున్న ఆతిషి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా వాటిని తన వద్దే ఉంచుకున్నారు.